మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం సంచలనం సృష్టించింది. అత్యంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి బుధవారం సాయంత్రం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీసుల బందోబస్తుల నడుమ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఇవాళ ఉదయం ప్రవీణ్ మృతదేహాన్ని సికింద్రాబాద్ తిరుమలగిరిలోని స్వగృహం నుంచి సందర్శన కోసం సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న సెంటనరీ బాప్టిస్ట్ చర్చికి తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు సందర్శన కోసం ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సెంటనరీ బాప్టిస్ట్ చర్చి నుంచి తిరుమలగిరి బాప్టిస్ట్ చర్చి సమాధి తోటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణ వార్త తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవ దళిత సంఘాలు, పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదని, హత్య అని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని, దీనిని పారదర్శకంగా నిగ్గు తేల్చాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్, ప్రపంచ శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర పాస్టర్లు, క్రైస్తవులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కావాలనే ప్రవీణ్ పగడాలను కొట్టి చంపారని, రక్తపు మడుగులోనే ప్రవీణ్ మరణించాడంటూ కూడా వారైతే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రవీణ్ పగడాలది హత్య లేదంటే యాక్సిడెంట్ అనేది మాత్రం పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రవీణ్ పగడాల మృతదేహానికి బుధవారం సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆందోళనకారులు తొలుత అడ్డుకున్నారు. నిజాలు నిగ్గు తేల్చకుండా మృతదేహాన్ని తరలించేందుకు వీల్లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతకీ వారి ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు వారితో చర్చలకు జరిపేందుకు దిగారు. వారితో మాట్లాడిన తర్వాత పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్కు తరలించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ బుధవారం రాత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘటన వివరాలను, దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించామన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రవీణ్ పగడాల బుల్లెట్ మీద సోమవారం అర్ధరాత్రి 11:42 సమయంలో ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ను దాటుకొని వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. ఇక పాస్టర్ ప్రవీణ్ మరణం పట్ల ఆయన అభిమానులు స్పందించారు. దానికి సంబంధించి వారి బయటలు విందాం. మాట వినన్నా, బయట ఎవరికో ఏదో అయితే ఒక చిన్న దెబ్బ కొడితేనే అందరు కదిలిపోయి సీఎం కా నుంచి నాన్న రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంల కా నుంచి పోయి అక్కడ మాట్లాడారే. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఇక్కడ మతం అవన్నీ కాదు కానీ ఒక ప్రాణం పోయింది అన్న, అది గుర్తుపెట్టుకోండి. ఒక సో కాల్డ్ వేడుదల పెట్టుకోండి, ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణానికి విలువిచ్చైనా సరే దయచేసి ప్రభుత్వము ఎవరు లేరన్నా, ఇక్కడ ఎవరు లేరు. నేను చూస్తున్నా స్థానిక ఎమ్మెల్యే లేరు, ఇక్కడ బిగ్ న్యూస్ కదా, ఇక్కడ 3 ఛానల్ నిన్న నుంచి 3 ఛానల్ కనబట్టేది. ఇంకా భారతం చెప్తున్నా కర్నూలులో 18, 19, 20కి వస్తానని పోస్టర్లు వేసినారు. ఎంతో పోయిన వారం శనివారం ఎంతో సంతోషపడినా, అన్న వస్తున్నాడు ఏప్రిల్లో కర్నూలుకి ప్రవీణ్ అన్న అని ఎంతో సంతోషపడినాం. అలాంటిది ఈ రకంగా బాధాకర విషయం జరిగింది. మరి వాళ్ళు ఎవరైతే దీనిపై దాడి చేసిన వాళ్ళపై గవర్నమెంట్ కఠినమైన శిక్ష తీసుకోవాలని మాట వినన్నా, బయట ఎవరికో ఏదో అయితే ఒక చిన్న దెబ్బ కొడితేనే అందరు కదిలిపోయి సీఎం కా నుంచి నాన్న రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సీఎంల కా నుంచి పోయి అక్కడ మాట్లాడారే. ఇక్కడ ఒక ప్రాణం పోయింది, ఇక్కడ మతం అవన్నీ కాదు కానీ ఒక ప్రాణం పోయింది అన్న, అది గుర్తుపెట్టుకోండి.
ఇక పాస్టర్ ప్రవీణ్ మృతి పట్లనైతే అనంతరం ఆయనకు పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ బుధవారం రాత్రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంఘటన వివరాలను దర్యాప్తు వివరాలను వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు మొదలు పెట్టామన్నారు. సీసీ ఫుటేజీలను సేకరించామన్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ప్రవీణ్ పగడాల బుల్లెట్ మీద సోమవారం అర్ధరాత్రి 11:42 సమయంలో ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ను దాటుకొని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో ఉన్నట్లు తాము గుర్తించినట్లు తెలిపారు. రెడ్ కలర్ కారు ప్రవీణ్ బుల్లెట్ ఒకేసారి వెళ్లాయని ఆ కారు కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారుల టీంలను ఏర్పాటు చేశామన్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ నేతృత్వంలో 2 సిఐలు 2 ఎస్ఐలతో స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు దళిత క్రైస్తవ సంఘాలకు ఎస్పీ నరసింహకిషోర్ ఒక విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరిన సమయం నుంచి రాజమండ్రి వద్ద సంఘటన జరిగిన ప్రదేశం వరకు ఆయన జర్నీని అంతా అన్ని కోణాల్లో విచారణ చేస్తామన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రాథమిక సమాచారం కూడా లభించలేదని, దీంతో ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోతున్నట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద కొందరు రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని, అలాంటి వారందరూ చట్టపరిధిలో ఉన్నట్లు గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు. దుర్ఘటన జరిగిన ప్రదేశంలో డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో కొన్ని కీలక ఆధారాలు సేకరించామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం పట్ల అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు స్పందించారు. పారదర్శకంగా విచారణ చేపడతామని స్పష్టం చేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంతవరకు దీనిపై స్పందించలేదని, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నేపథ్యంలోనే ఈ దారుణం చోటు చేసుకుందని, దీనికి పవన్ కళ్యాణ్ కూడా కారణమని పాస్టర్లు, క్రైస్తవ దళిత సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మరణం కేసు ఏ మలుపు తీసుకుంటుందో చెబుతున్నట్లుగా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపిస్తుందా వంటి అనేక అనుమానాలు దళిత క్రైస్తవ సంఘాలలో వెలువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మరణం మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక దుమారం అయితే రేపుతున్నట్టుగా తెలిసింది. ఆయనది యాక్సిడెంటా లేదా ఎవరైనా హత్య చేశారా అని కూడా పలు క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి ఏదైతుందో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కలకలం రేపుతుందని చెప్పచ్చు. ఏదైతే ఆయన రాజమండ్రిలో అనుమానాస్పదంగా మృతి చెందడం, ఆయన పోలీసులు కూడా అనుమానాస్పద కేసు నమోదు చేయడంతో కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అయితే ఈ కేసుల విషయం పక్కకు పెడితే కనుక కొద్దిసేపటి క్రితమే పాస్టర్ మృతదేహం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కొద్దిసేపు ఉంచిన తర్వాత ఆయన మృతదేహాన్ని సికింద్రాబాద్ ఉన్న బ్యాప్టిస్ట్ చర్చికు తరలించారు. అక్కడ నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన ప్రవీణ్ మృతదేహం అక్కడే ఉంటుంది. ఆ తర్వాత రేపు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే పాస్టర్ ప్రవీణ్ మృతదేహం సికింద్రాబాద్ చేరుకుందో అప్పటికే అనేక క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే ప్రవీణ్ హత్యకు సంబంధించి అనుమానాస్పద మృతి అవుతుందో దాని మీద వాళ్ళు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ప్రభుత్వం ఉంది, ఏపీకి సంబంధించిన ప్రభుత్వ హస్తం ఉందన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
దీని అంతటికీ కారణం అంటూ కూడా అనేక క్రైస్తవ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. మనం చూసాం నిన్న పెద్ద ఎత్తున అక్కడ ఏపీలో ఆందోళన చూడడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆందోళన జరిగిందో అంటే విచారణ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇదంతా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా దాచిపెట్టదు. ఈ ప్రవీణ్ హత్య కేసుకు సంబంధించి నిగ్గు తేలుస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ మృతదేహానికి సంబంధించి ఇప్పటికే క్రైస్తవ సంఘాలు అక్కడ చేరుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అనేక ప్లకార్డులు పట్టుకుని వాళ్ళ ఆందోళన కూడా దిగుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇది క్రైస్తవ సంఘాలు ఇంకా పెద్ద ఎత్తున చేరుకుంటాయి అని చెప్పేసి తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడ భారీ ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్రైస్తవ సంఘాలకు సంబంధించిన ఎవరైతే సంఘాలు ఉంటాయో సంఘాల నాయకులందరూ కూడా అక్కడ చేరుకుంటున్నారు. ప్రవీణ్ మృతదేహానికి పుష్పగుచ్చాలు పెట్టి వాళ్ళు నివాళులు కూడా అర్పించడం జరుగుతుంది. అయితే ఈ సాయంత్రం వరకు పరిస్థితి ఒక ఉద్రిక్తంగానే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాన్ని కూడా మోహరించడం జరిగింది. రేపు సికింద్రాబాద్ లోనే ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. అంత్యక్రియలు చూసేందుకు కూడా భారీ ఎత్తున క్రైస్తవులు చేరుకుంటారు. అటు ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు ఈ రోజు రేపు పెద్ద ఎత్తున బందోబస్తును చర్చి ప్రాంగణంలో అదేవిధంగా ఎక్కడైతే అంత్యక్రియలు జరుగుతాయో అక్కడ కూడా మోహరించడం జరిగింది. సంపత్. అయితే శ్రీనివాస్, ఈ పాస్టర్ ప్రవీణ్ ఏదైతే ఈ మరణం జరిగిందో ఇది అనుమానాస్పద మృతిగా కిందనైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యంగా పాస్టర్ ప్రవీణ్ అయితే ఒక రిలీజియస్ ఛానల్లో డిబేట్లు అవి చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కొన్ని కాంట్రవర్సీకి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ ఉద్దేశంలోనే ఇతని పైన ఎవరైనా దాడి చేసి ఉన్నారు, ఎవరైనా హత్య చేపించి ఉంటారన్న అనుమానాలు కూడా కొంతమంది క్రైస్తవ సంఘాలు, కొంతమంది పాస్టర్లు అయితే బయటికి చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కోణంలో కూడా పోలీసులు మేము ఎంక్వైరీ చేస్తామంటూ కూడా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించి ఏదైతే అనుమానాస్పద మృతి అనేది ఉందో దీనిలో ఇంకా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జనవరి 30న పాస్టర్ ప్రవీణ్ తన పోస్ట్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏదైతే తన మీద షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి షమీ అనే ముస్లిం చెందిన వ్యక్తి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి, తనకు ప్రాణహాని ఉంది, తనని ప్రజలు రక్షించండి, ప్రభుత్వం రక్షించండి, తనను కాపాడాలంటే ఆయన ఒక పోస్ట్ పెట్టడం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది జనవరి 30న. సో ఆ తర్వాత ప్రభుత్వము దీనికి సంబంధించి పెద్దగా పట్టించుకోలేదు. ఆయనకు సెక్యూరిటీ భద్రతకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. మరోవైపు చూసుకుంటే కనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో సనాతన ధర్మం అంటూ, ఆ సనాతన ధర్మం పేరిట అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటే మిగతా ధర్మాల మీద దాడి చేయాలన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ మీదనే తీవ్ర స్థాయిలో విమర్శల నేపథ్యంలో ఎప్పుడైతే ప్రవీణ్ తన పోస్ట్ సోషల్ మీడియాలో జనవరి 30న పెట్టారో అప్పటి నుంచి కూడా ఆయన భద్రతకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా ఏవైతే కారణాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు అన్ని కోణాల నుంచి కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేశారు. ఎందుకంటే ఇది ప్రధానంగా ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణ కాబట్టి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీన్ని నిగ్గు తేల్చే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. అందుకోసమే కొద్దిసేపటి క్రితమే ప్రవీణ్ సంబంధించిన ఏదైతే పోస్ట్ మార్టం కూడా జరిగింది, ఆ తర్వాత భౌతికాయాన్ని తీసుకురావడం జరిగింది. ఇక పోలీసులు కూడా కేసును త్వరలో ఛేదించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. సంపత్. అయితే శ్రీనివాస్, ఇక ప్రస్తుతం సికింద్రాబాద్కి అయితే ప్రవీణ్ పార్థివ దేహం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయనను చూడడానికి ఆయన యొక్క అభిమానులు కావచ్చు, క్రైస్తవ సంఘాలకు చెందినటువంటి పాస్టర్లు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఏ రకంగా స్పందిస్తున్నారు? అక్కడేమైనా మళ్ళీ అనుకోని ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉందా? సంపత్, అక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే ఒక ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ప్రవీణ్ అనుమానాస్పద మృతి ఏతుందో దాని మీద క్రైస్తవ సంఘాలు అనేక ఆరోపణలు చేయడం జరిగింది, అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ప్రవీణ్ సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత నేరుగా బ్యాప్టిస్ట్ చర్చకు తీసుకురావడం జరిగింది. బ్యాప్టిస్ట్ చర్చ్లోనే అభిమానుల కోసము క్రైస్తవులు దర్శించుకునే విధంగా అక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే అభిమానులతో కావచ్చు, లేకుంటే క్రైస్తవ సంఘాలు కావచ్చు, పెద్ద ఎత్తున ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. మరిన్ని సంఘాలు క్రైస్తవులు చేరుకునే అవకాశం ఉన్నందున పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ
ఏ విధమైన వాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రైస్తవ సంఘాలు చేరుకుని అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని కూడా అంటే తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోస్టర్స్ పట్టుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ వారికి సంబంధించిన వ్యాఖ్యలను కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే భద్రతా వైఫల్యాలు కావచ్చు వాటన్నిటి కూడా ప్రభుత్వానికి బాధ్యత అంటూ వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకుని అక్కడ ఆందోళన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. అయితే మొత్తానికైతే ఒక ఉద్రిక్తత అయితే నెలకొంది. రేపు ప్రవీణ్ అంత్యక్రియల తరువాత పరిస్థితి సర్దుమణిగే అవకాశం ఉంది. ఆ లోపు ఏమైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రాజమండ్రిలో, ఆంధ్రప్రదేశ్ లో, కానీ ఇక్కడ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రవీణ్ సంబంధించి ఇక్కడ అంత్యక్రియలు జరగబోతున్నాయి కాబట్టి, సో అందరూ ఇక్కడ చేరుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఇక్కడ ఏమైనా జరిగితే కనుక పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా అక్కడ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే పరిస్థితి ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు. అయితే సాయంత్రం వరకు కూడా ఎలా ఉంటుందో చెప్పలేమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్, చివరిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును బయటికి రావడానికి, ఆయన పైన ఈ ఆరోపణలు చేయించడానికి ఒక రాజకీయ పార్టీ కావాలని ఆయన పేరును లాగేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళతోటి కొంతమందితోటి ఈ రకంగా చెప్పేసిందని కూడా కొంతమంది అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఒకటి, ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ ఆరోపణలు రావడం సహజం. అందులోకి పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మం అంటూ చేసిన వ్యాఖ్యల వల్లనే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మీదకి ఆరోపణలు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనము ఏ రాష్ట్రంలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన హత్యల విషయంలో కూడా అప్పుడు అదే రకమైన ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే కనుక ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు అంటే ఇవన్నీ కూడా మన రాజకీయ కోణంలో చూసే కన్నా ఇది ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వెనక ఎవరున్నారు, ఎవరు దీనివల్ల జరిగిందనేది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందులో ఈ ప్రభుత్వము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వాలు కూడా నేరుగా కావచ్చు, లేకుంటే ఇండైరెక్ట్ గా కావచ్చు ఈ హింసను ప్రోత్సహించే విధంగా అయితే వ్యవహరించవు. ఎందుకంటే తమ పాలన ఇలాంటి హింస జరిగితే కనుక తమ ప్రభుత్వం మీద చెడు పేరు వస్తుంది కాబట్టి అలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటాయి. అయితే కొందరు వ్యక్తులు ఏవైతే కామెంట్స్ చేస్తారో ఆ కామెంట్స్ ని రెచ్చిపోయి కొంతమంది ఇలా చేసి ఉండవచ్చు. కాబట్టి కేసులు అయితే పోలీసులు పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత ఎవరు దీనికి చంపిందనే వ్యక్తులు ఎవరు, ఈ వ్యక్తులు ఎన్నుకున్న మనుషులు ఎవరనేది కూడా తేలుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.